అందరికీ నమస్కారం. నేను మీ సింహాద్రి రమేష్ని. అవనిగడ్డ అభివృద్ధి రమేష్ అన్నతోనే సాధ్యమవుతుంది. ఒకప్పటి అవనిజపురం, ఇప్పటి అవనిగడ్డ. ప్రస్తుతం జగనన్న సహాయ సహకారాలతో సింహాద్రి రమేష్ గారి నాయకత్వంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో నడుస్తోంది అనడానికి ఎన్నో నిదర్శనాలు. 2024 ఎన్నికల్లో రమేష్ అన్ననే ఎందుకు గెలిపించాలంటే అందుకు ఇవిగో ఈ అభివృద్ధి పనులే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇచ్చిన మాట ఇచ్చినట్టు, చెప్పిన పని చెప్పినట్టు చేసి నిరూపించారు మన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు. మాకు గడప గడపవాడికి 6 సిమెంట్ రోడ్లు వేయించాడు రమేష్ గారు. ప్రతి కుటుంబానికి ఇంటికి నా పిల్లాన్ని పింఛని, నాకు పింఛని, నా కొడుక్కి 70 ఏళ్ళు సీఎం ఫండ్, అమ్మఒడి బ్రహ్మాండంగా వచ్చినాయి. అది మా గ్రామంలో రైతు భరోసా కేంద్రం, అమూల్ పాల కేంద్రం, మొత్తం అన్ని గ్రామంలో చెత్త బండికి లారీ ఇవ్వటం, అమ్మఒడి, మొత్తం అన్ని పథకాలు, రైతు భరోసా మొత్తం అన్ని వచ్చినాయండి. సింహాద్రి రమేష్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈ మెజార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని బతులు కొట్టబోతాడు. అవనిగడ్డ నియోజకవర్గానికి రమేష్ అన్న చేసిన మంచి పనుల విషయానికి వస్తే 22A చుక్కల భూములపై ఉన్న ఆంక్షలను రద్దు చేయించిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతామని చెప్పారు రమేష్ అన్న. చెప్పింది చెప్పినట్టు చేయడంలో ముందుండే రమేష్ అన్న జగనన్నను అవనిగడ్డ రప్పించి మరి 22A చుక్కల భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించడం ద్వారా 17,850 ఎకరాల భూమి, 10,116 మంది రైతు కుటుంబాలకు మేలు చేయించారు మన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అన్న. ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉండే ఎమ్మెల్యేల్లో ఇక్కడ ఎమ్మెల్యే గారు సింహాద్రి రమేష్ గారు ప్రథమంగా ఉంటారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆయన కనిపిస్తూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల పాటు ఎండ ఉందా, వాన ఉందా, వరద ఉందా, చివరికి కోవిడ్ ఉందా అని కూడా చూడకోకుండా ప్రజల మధ్య ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో పనిచేశారు. ప్రధానంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో గత ఎన్నికల్లో మాకు చుక్క భూమి సమస్య అని ఉంది. సుమారుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక 17,000 ఎకరాలు మా రైతుల భూమిని ఆయన తీసుకుని వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అవ్వకుండా, లోన్లు రాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. దాన్ని మా ఎమ్మెల్యే గారు జగన్ గారికి చెప్పి పూర్తిగా వివరించి ఆ సమస్య తొలగేలాగా చూసి ఈరోజు వాళ్ళ మట్టిని వాళ్ళకి తిరిగిచ్చేలాగా చేశారు. కరోనా టైంలో రమేష్ అన్న చేసిన సాయం అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకంటే తాను స్వయంగా 2 సార్లు కరోనా బారిన పడినప్పటికీ లెక్క చేయక నిరంతరం వారి మధ్యే ఉండి వారి ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా నిరంతర కృషి చేశారు రమేష్ అన్న. అంతేకాదు అవనిగడ్డలో 50 పడకల కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎందరో కరోనా బాధితులకు తక్షణ వైద్య సాయం అందించారు మన రమేష్ అన్న. చుట్టుప్రక్కల గ్రామాల్లో అంటే ఈ పంచాయతీకి సంబంధించి అవనిగడ్డ 5 సచివాలయం కింద ఉన్న 3,600 మంది ఎవరైతే జనాభా ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ చికిత్స అవసరమైన వారందరికీ కంపల్సరీ ఇక్కడ చికిత్స అందుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సమయం జరుగుతుంది. ఈ మధ్య సమయంలో ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు మేము ఓపీ చూడడం జరుగుతుంది. అత్యవసర స్థితిలో కూడా, ఎమర్జెన్సీ కండిషన్స్లో కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతటిని సకాలంలో ప్రజలకు అందజేయడానికి ఎంతగానో కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, సీఎం గారికి అండ్ లోకల్లో ఉండే ఎమ్మెల్యే, ఎంపీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక దాలిపర్రు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి దాదాపు 3,000 ఎకరాల భూములకు నీరందించి సస్యశ్యామలం చేయించిన ఘనత మన రమేష్ అన్నదే. అవనిగడ్డ నియోజకవర్గంలో వ్యవసాయానికి సాగునీరందించిన రమేష్ అన్న ఎదురుమొండి దీవుల్లో ఎప్పట్నుంచో పాడుబడ్డ 150 ఎకరాల మంచినీటి చెరువుకు మరమ్మత్తు చేయించి ఎదురుమొండి దిబ్బల ప్రజల నీటి అవసరాలు తీర్చిన ఘనత కూడా రమేష్ అన్నదే. ఎదురుమొండి ప్రజల చిరకాల వాంఛ ఏటిమగా ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించిన తర్వాతే ఓటు అడుగుతానని అన్నారు రమేష్ అన్న. కరోనా కారణంగా 2 ఏళ్ల సమయం వృధా అయినా సరే చెప్పినట్టుగానే ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం అన్ని అనుమతులు తీసుకున్నారు రమేష్ అన్న. అంతేకాదు 109 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణానికి సర్వం సిద్ధం చేశారు మన రమేష్ అన్న. సమయాన్ని చూశాడు, శివమెత్తి లేచాడురా.
అవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారి నిర్మాణం జరిగితేనే ఓట్లు అడుగుతానని చెప్పి మరి పూర్తి చేయించుకున్న చరిత ఘనత మన ఎమ్మెల్యే రమేష్ అన్నదే. దివిసీమ ప్రజల దశాబ్దాల నాటి కళ పులిగడ్డ పెనుమూడి వంతెన నిర్మాణం కోసం ప్రజలందరి సహకారంతో ప్రజా ఉద్యమం ద్వారా కృషి చేసి సాధించారు రమేష్ అన్న. ఇక అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రమేష్ అన్న ఏర్పాటు చేయించిన డయాలసిస్ సెంటర్ ద్వారా ఈ ప్రాంత వాసులకు ఓ వైద్య ప్రదాయినిగా మారింది. ఇక్కడ ఈ సెంటర్ లేనప్పుడు అందరూ మచిలీపట్నం అందరూ పోయి విజయవాడ పోయి డబ్బులు కట్టి డయాలసిస్ చేపించుకునే వాళ్ళు. ఇది రీసెంట్ గా మన సీఎం గారు జగన్ గారు పెట్టడం వలన ఇక్కడ ఈ 27 మెంబర్స్ చాలా యూజ్ అవుతుంది. ఆల్టర్నేటివ్ డేస్ లో వచ్చి వితౌట్ మనీ విత్ నో కాస్ట్ రెగ్యులర్ గా డయాలసిస్ చేపించుకున్నారు. వీళ్ళకి కోమార్బిడ్స్ కూడా ఎక్కువ, ఆధార్ షుగర్ బీపీ ఇంకా పెరాలసిస్ ఉన్న వాళ్ళు కూడా 3 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళని మనం రెగ్యులర్ గా చెక్ చేయించి డయాలసిస్ చేయించడం వల్ల వీళ్ళు డైలీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతున్నారు. అంతేనా, ప్రతి ఊరిలోనూ ఒక సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, నాడు నేడు ద్వారా మారిన ప్రభుత్వ పాఠశాలల సంగతి సరేసరి. గవర్నమెంట్ స్కూల్ని చదివించొద్దు, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళరు, గవర్నమెంట్ స్కూల్ అంటే అది ఒక నిషేధమైన పాఠశాలలా చూసిన రోజుల నుంచి ఇప్పుడు మళ్ళీ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా గర్వంగా గవర్నమెంట్ స్కూల్కి పంపేలాగా అభివృద్ధి చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అమ్మఒడి వేసి విద్యార్థులను చదివించడం కానీ, వైద్యం కానీ, రైతులకు కానీ, డెవలప్మెంట్ విషయానికి వస్తే ఒక చిన్న విషయం ఏంటంటే డెవలప్మెంట్ జరగలేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యతిరేక పార్టీ వాళ్ళు వాళ్ళకు